ఇవాళ మంగళవారం అంటే మనం గుండు కొరికించుకోలేము. కానీ మీరు అదే టైంని థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ వినడంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. నమస్కారం అండి అందరికీ, సుస్వాగతం. మీరు వింటున్నారు థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్. నేను మీ బీయింగ్ బ్రూట్. నాతో ఉన్నది బోగస్ నోగ్ బోగస్ బ్రోట్ బోగస్ బ్రోట్. ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ బీ తోటే స్టార్ట్ అవుతుంది. యా ఆ బీ మూవీయే భీమ్లా నాయక్. ఎస్. సో బోగస్ మళ్ళీ మనం ఓటీటీలోకి వచ్చేసినాము. భీమ్లా నాయక్ హాట్స్టార్ లో రిలీజ్ చేసిన వెంటనే మనం ఇమ్మీడియట్ గా 2 వారాల తర్వాత ఈ మూవీ చూసేసి ఈ రివ్యూకి వచ్చేసాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, అంటే ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఈ మూవీ సారాంశం ఏంటో చెప్పేసి అందరికి చెప్పేసి, ఏం దాచిపెట్టుకోకు, నీ మనసు భారీ పెట్టుకోకు. బ్రోట్, భీమ్లా నాయక్ అనే సినిమా, భీమ్లా నాయక్ ఇంకా డానియల్ వాళ్ళిద్దరి కథ. అండ్ యాజ్ యూజువల్ నేమ్ ఇన్ ద టైటిల్, హీరో పేరు భీమ్లా నాయక్, మూవీ పేరు భీమ్లా నాయక్, మూవీ పేరు కూడా భీమ్లా నాయక్ పెట్టేశారు, పాట పేరు కూడా భీమ్లా నాయక్. సో ఈ సినిమా కథ అంతా ఏంటి అంటే, భీమ్లా నాయక్ వచ్చేసి ఒక అడవిలో, ఏపీకి తెలంగాణకి బార్డర్ లో ఉన్న అడవిలో ఒక చెక్ పోస్ట్ లో ఆఫీసర్ గా ఉంటాడు, పోలీస్ ఆఫీసర్. ఈ డానియల్ ఏమో ఒక బాగా హై ప్రొఫైల్ కనెక్షన్స్ ఉన్న ఒక ఎంపీ కొడుకు. అలా ఆ బార్డర్ లో క్రాస్ అవుతుంటాడు. ఆ బండిలో బాగా మందు బాటిల్ ఉంటాయి, అవసరం కంటే ఎక్కువ మందు బాటిల్ ఉంటాయి కాబట్టి అక్కడ చెక్ పోస్ట్ లో ఎక్సైజ్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి డానియల్ ని పట్టుకొని ఇట్లా క్వశ్చన్ చేస్తున్న టైంలో డానియల్ రెచ్చిపోయి పోలీసుల్ని కొట్టేస్తాడు. దాంతో భీమ్లా నాయక్ వస్తాడు. అక్కడ నుంచి భీమ్లా నాయక్ కి డానియల్ కి ఈగో ఫైట్ స్టార్ట్ అవుతుంది. అది అంతే సినిమా. అది ఈ ఈగో ఫైట్ ఎక్కడ వరకు వెళ్తుంది అన్నది మొత్తం కథ. అది సో బోగస్ చాలా మంచిగా చెప్పిన సారాంశం. నీకు 4 పాయింట్స్ ఇస్తాను 10కి. చాలా నీట్నెస్ కి కూడా నేను 1 మార్క్ కట్ చేసిన, ఎందుకంటే నువ్వు స్నానం చేయకుండా వస్తావు రివ్యూలకి, రివ్యూ రికార్డింగ్లకి. సో ఇవన్నీ మన పర్సనల్ విషయాలు, మన ప్రేక్షకులకు తెలియాల్సిన అవసరం లేవు, కానీ చెప్పేసినాం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది. సో దీని గురించి మనం ఏం చేయలేము. కానీ మనం చేయగలిగేది ఏంటంటే, ఇప్పుడు భీమ్లా నాయక్ ని రివ్యూ చేస్తాము క్లుప్తంగా. సో బ్రూట్, స్టార్ట్ చేయి. భీమ్లా నాయక్ నువ్వు చెప్పినట్టు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు నచ్చిన పాజిటివ్ ఏంటో చెప్తా. చెప్పు. డానియల్ క్యారెక్టర్ చేసిన యాక్టర్ అంటే డానియలే. డానియల్ క్యారెక్టర్ చాలా బాగా నటించింది. అది నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నచ్చింది. ఓకే. అదే కాకుండా భీమ్లా నాయక్ క్యారెక్టర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా, ఆర్గానిక్ గా డెవలప్ చేసింది. ఏదో సడన్ గా పైకి తీసుకెళ్ళిపోయి, సడన్ గా కిందకి తీసుకెళ్లి, సడన్ గా పక్కకు పట్టుకోపోయి ఇటు అటు తోయకుండా ఒక పద్ధతిగా అట్లా 2 క్యారెక్టర్ ఆర్గానిక్ గా లేపిండ్రు. ఈ ప్లాట్ పెద్దగా స్టోరీ ప్లాట్ అన్నట్టు ఏం లేదు. వీళ్ళిద్దరికి పెద్ద బాగా పౌరుషాలు ఉంటాయి, పొగర్లు ఉంటాయి, ఒకరికొకళ్ళు ఉంగరు, ఒకరికొకళ్ళు సారీలు చెప్పుకోరు. ఈ సారీ కోసమే మూవీ అంతా నడుస్తుంటది. ఇంత సింపుల్ కాన్సెప్ట్ ని ఇంపార్టెంట్ గా కాంప్లికేట్ చేయలే అనవసరంగా, మరీ ఎక్కువ ఇది పెట్టేసి. అది నాకు నచ్చింది. అది నాకు పెద్ద పాజిటివ్. ఎందుకంటే ఆడియన్స్ గా, బికాజ్ ఇది కూడా మాస్ కమర్షియల్ జానర్ కింద వస్తుంది. ఎందుకంటే ఫైట్స్ ఉన్నాయి, పాటలు ఉన్నాయి, మ్యూజిక్ ఉన్నది, డైలాగ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఆ రకంగా చూసుకుంటే మాస్ కమర్షియల్ మూవీలో నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తానో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టుగా ఉండే మూవీ. బ్రాడ్ గా ఇది పెద్ద పాజిటివ్. నువ్వు దీన్ని ఒప్పుకోవాల్సిందే, ఇంకో గత్యంతరం లేదు నీకు. అది చెప్పు. అంతే, ఇట్స్ మై పాజిటివ్. నేను ఎప్పుడైనా పాజిటివ్గా ఉంటా యాజ్ అ మనిషి. నా తరపు నుంచి పాజిటివ్ ఏంటంటే, ఏ సినిమా అయినా స్టార్ట్ అవ్వడం, ఎలా స్టార్ట్ అవుతుంది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆడియన్స్ అటెన్షన్ అంతా గ్రాప్ చేసే మూమెంట్ అది, ఎలా స్టార్ట్ అవుతుంది ఒక సినిమా అని. భీమ్లా నాయక్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే, ఒక మంచి స్లో సాంగ్, లేకపోతే ఒక అది ఎలా డిస్క్రైబ్, మెలో, ఒక అడవి ఎట్లయితే స్లో టెంపోలో నడుస్తుందో, ఒక రాత్రి పూట చందమామ కింద చెట్ల మధ్యలో నుంచి ఇలా రోడ్డు మీద, అడవిలో సన్న రోడ్లు ఉంటాయి కదా, ఘాట్ రోడ్లు తిప్పులన్నీ తిరుగుకుంటూ ఒక కార్ ఇట్లా వెళ్తుంటది. అది వాళ్ళు డ్రోన్ షాట్లు లేకపోతే సైడ్ లో ఎలా అయితే దాన్ని పిక్చరైజ్ చేశారో నాకు నచ్చింది. అది అదొక ఫీలింగ్ ఉండే, ఓకే ఒక జర్నీ నడుస్తుంది ఇక్కడ, మనం చూస్తున్నాము, ఆ ఫీలింగ్ ఉండే, ఆ ఘాట్ రోడ్ లో పోయే ఫీలింగ్. అండ్ ఆ పాట కూడా బాగుండే. ఆ పాట కూడా ఎలా ఉండే అంటే, ఆల్మోస్ట్ ఒక హోప్ఫుల్ అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది, ఒక పాజిటివ్ గా ఎమోషన్ ఉండి ఒక అడ్వెంచర్ స్టార్ట్ అవుతున్నట్టు ఆ పాట నడుస్తుండే. సో ఆ పాట, ఆ ఫుటేజ్ నాకు నచ్చింది. ఎక్కడ అంటే డానియల్ ని ఎక్కడైతే ఆపుతారో చెక్ పోస్ట్ దాకా, అక్కడ దాకా నాకు నచ్చింది. అక్కడి నుంచి నాకు ప్రాబ్లం స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే నాకు అసలు ఈ సినిమాలో సెన్స్ ఏంటి,
ఈ సినిమా నేను ఎందుకు చూస్తున్నా, వీళ్ళిద్దరు కొట్టుకుంటే నాకేం ఫరక్ పడుతుంది వీళ్ళిద్దరు కొట్టుకుంటే, నాకు అట్లా. అది కూడా కరెక్టే, కానీ నేను ఆ పాయింట్కి వచ్చే ముందర ఈ నువ్వు రేజ్ చేసిన పాయింట్ నీ పాజిటివ్ గురించి కూడా నేను కొంచెం యాడ్ చేస్తా. ఈ మధ్య కాలంలో చూడని రేరిటీ ఒకటి చూసిన. ఏంటది? అక్కర్లేని ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ కాకుండా స్టోరీ యాక్చువల్ గా ఎక్కడి నుంచి తిరగబడ్డది, అసలు ఈ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అని ఉంటుంది చూడు. అది ఫ్లాష్ బ్యాక్లు గీష్ బ్యాక్లు వాడకుండా ఎక్కడి నుంచి ఆ ఏమంటారు కంపెలింగ్ ఈవెంట్ అయితే మొదలైందో అక్కడి నుంచే స్టోరీ స్టార్ట్ అయిపోతుంది. సో పెద్దగా టైం వేస్ట్ గేమ్ వేస్ట్ అన్నట్టు కాకుండా నువ్వు మూవీ స్టార్ట్ అయిన 5 minutes లో నువ్వు ఇమ్మీడియట్ ప్లాట్ ఎక్స్పోజ్ అయిపోతుంది నీకు. అది కూడా నాకు నచ్చింది, ఎందుకంటే నాకు క్లారిటీగా ఉండే ఓకే ఇది మ్యాటర్ స్టోరీ ఇది అని. ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్కి వస్తా నేను, కరెక్టే. బేసికలీ చూస్తే కనుక నీకు పెద్దగా అక్కడ ఏం లేదు, కానీ ఇంకో యాంగిల్లో నువ్వు ఆలోచించావు అనుకో, ఏ కమర్షియల్ మూవీలో అయినా నీకు పెద్దగా అక్కడ యాంగిల్ ఉండదు. ఒక విలన్ ఉంటాడు, ఒక హీరో ఉంటాడు, ఇద్దరు కొట్టుకొని వస్తారు. జనరల్లీ ఒక అమ్మాయి కోసం ఉంటుందో, లేకపోతే విలన్ ఏదో ల్యాండ్ కబ్జా చేస్తే ఆ ల్యాండ్ కోసం ఉంటుందో, ఫ్యామిలీ అది ఒక రీజనింగ్ ఉంటుంది. ఇందులో రీజనింగ్ అవంతా తీసేసి వాళ్ళు సింపుల్ గా ఏం చేశారంటే, స్టోరీ రైటర్లు ఇద్దరు క్యాండిడేట్లు ఉంటారు, ఇద్దరు క్యాండిడేట్లకి ఫుల్ పొగరు ఉంటుంది. ఈ పొగరుబోతులు కొట్లాడుకుంటే ఏమవుతుంది మ్యాటర్, ఎంత వరకు వీళ్ళు వెళ్తారు అన్నది స్టోరీ మాట. సో నాకు ఆ ప్లాట్ పాయింట్ తోటి ప్రాబ్లం అయితే లేదు. నువ్వు చెప్పిన పాజిటివ్ లో నాకు ఒక నెగటివ్ ఉంది యాక్చువల్ గా దాని వల్ల, కానీ దానికి వచ్చే ముందు ఇంకో పాజిటివ్ చెప్తా. ఓకే, ఎందుకంటే నాకు ఎక్కువ లేవు దీంట్లో. మిగిలిన పాజిటివ్ ఇంకోటి ఏంటంటే సినిమాటోగ్రఫీ వైజ్ ఇక్కడ అక్కడ కొన్ని షార్ట్స్ బాగుండే అంతే. దాని తప్పితే నాకు నువ్వు చెప్పిన పాజిటివ్ లో నాకు నెగటివ్ ఏమనిపించింది అంటే, నాకు భీమ్లా నాయక్ గురించి కొంచెం ఇంకా తెలుస్తే, ఆ క్యారెక్టర్ గురించి, డానియల్ గురించి ఇంకా కొంచెం తెలిస్తే, వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు నాకు ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంటది. అరే వీళ్ళ బ్యాక్గ్రౌండ్, వీడి బ్యాక్గ్రౌండ్ ఇది, ఇక్కడ నుంచి ఈ ట్రాక్ నుంచి వస్తున్నాడు. డానియల్ కేమో వాడు మరీ అంత పొగరుపోతుగా ఉండడానికి ప్లస్ వాడు మరీ అంత లిమిట్ దాటి చేస్తాడు చూడు కొన్నిసార్లు. అది ఎందుకు చేస్తున్నాడు, యాక్చువల్ గా వాళ్ళ అయ్య వల్ల చేస్తున్నాడు. వాడికి డాడీ ఇష్యూస్ ఉంటాయి, వాడు అయ్య పుల్ల పెడుతూనే ఉంటాడు సైడ్ నుంచి. సొంతంగా వాళ్ళ అయ్యతే ఏం చేయడు, కానీ వీడికి పుల్ల పెడుతుంటాడు. నీకు అసలు పౌరుషం ఉందా, నువ్వు అసలు మొగాడువేనా, నాకు అసలు కొడుకున్నాడా, అసలు ప్రశాంతంగా అన్నం కూడా తినేవాడు అండి ఇంట్లో. ఆడు వచ్చాడంటే స్టార్ట్ అయిపోతుంది, అందుకనే తాగుతుంటాడు. కానీ నా పాయింట్ ఏంటంటే, కొంచెం నాకు వీళ్ళ క్యారెక్టర్స్ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే అప్పుడు కొంచెం ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది నాకు. వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారంటే, అరే వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు, వీడి బ్యాక్గ్రౌండ్ ఇది, వాడి బ్యాక్గ్రౌండ్ అది. యాక్చువల్గా అయితే వీళ్ళిద్దరు కొట్టుకోకూడదు, కానీ పరిస్థితుల వల్ల అలా ఏమంటారు దాన్ని, పరిస్థితుల ప్రభావం వల్ల అట్లా అనుకోకుండా ఇద్దరు మంచోళ్ళు వచ్చి ఇట్లా కొట్టుకుంటున్నారు. అండ్ వీళ్ళు డీప్ డౌన్ వీళ్ళు మంచోళ్ళు ఉన్నా గానీ పొగరు పౌరుషం వల్ల ఇట్లా ఇవన్నీ పైకి. అది నేను కూడా ఒప్పుకుంటా. ఎక్కడ కూడా భీమ్లా నాయక్ అయినా డానీకి అయినా ఒక రైటియస్నెస్ లేదా ఒక వాల్యూ సిస్టమ్ అన్నట్టు లేదు. ఇప్పుడు భీమ్లా నాయక్ కూడా ఏంది, వాళ్ళ సుపీరియర్స్ నుంచి భీమ్లా నాయక్ ఫుల్ ప్రెషర్ పడుతూ ఉంటది, వదిలేసేయి ఎందుకు వీళ్ళతోటి, అది ఇది మినిస్టర్ కొడుకు అది ఇది అని. దానివల్ల వాడి కానిస్టేబుల్ ఉద్యోగాలు పోతూ ఉంటాయి, వీడేమో అన్ని రకాలుగా ప్రెషర్ పెట్టిస్తూ ఉంటాడు దాని. సో ఈ ఫైట్ ఆఫ్ ఈగోస్ అంటారు కదా, క్లాష్ ఆఫ్ ఈగోస్ అంటారు కదా, ఆ క్లాష్ ఆఫ్ ఈగోస్ పైనే ఉన్నది కాన్సెప్ట్. కానీ ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్ ఇచ్చుంటే మేబీ నువ్వు అన్నది కరెక్టే ఒక రకంగా, దట్ మనకు కూడా అరే ఆహో ఇదా అందుకనే వీడు ఇట్లా తగలాడాడు అన్నట్టు ఒకటి వస్తుంది. భీమ్లా నాయక్ ఇచ్చిండ్రు ఆ బ్యాక్గ్రౌండ్. ఎక్కడ ఇచ్చారు ఇంట్రొడక్షన్ అట్లా. భీమ్లా నాయక్ ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడైతే అదే తర్వాత అదేనా అంటున్నా, స్టార్టింగ్ వాళ్ళు గొడవ పెట్టేసుకుంటే నేను ఆ టైం నుంచి ఇన్వెస్టెడ్ ఉండాలి. అరే వీళ్ళు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు, నేను ఆడియన్స్ గా ఈ పెద్ద హీరో వీళ్ళిద్దరు ఎందుకు, ఈ పెద్ద హీరోలు ఎందుకు కొట్టుకుంటున్నారని నాకు అట్లా ఇన్వెస్ట్మెంట్ రాకూడదు. నాకు సినిమాలో క్యారెక్టర్లు వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది అట్లా రావాలి. కానీ వాళ్ళు ఏ రకంగా తీసారు, వీళ్ళు పెద్ద హీరోలు కొట్టుకుంటున్నారు చూడండి అని పెట్టి తీసారా, లేకపోతే భీమ్లా నాయక్ ఇంకా డానీ కొట్టుకుంటున్నారు చూడండి అని తీస్తున్నారా, అది అర్థం కాలేదు. ఎందుకంటే భీమ్లా నాయక్ బ్యాక్ స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటి అంటే, స్టార్టింగ్ ఒక ఎక్స్ట్రీమిస్ట్ అడవిలో ఉండేవాడు, అట్లాంటి వాడికి యూనిఫామ్ పోలీసు ఉద్యోగం ఇచ్చి కంట్రోల్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ క్యారెక్టర్ ఎట్లా అంటే భీమ్లా నాయక్ అదే ఊర్లో పుట్టి అదే అడవిలో పుట్టి అక్కడ ఉన్న వాళ్ళని చూసుకుంటుంటాడు. ఎంత అటాచ్మెంట్ ఉందంటే ఆ ఏరియాతో, ఇంకెక్కడికి పోలేదు, అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు, అక్కడే బతుకుతున్నాడు. ఆ అడవి అంటే ఎంత ఇష్టం అంటే దాని దగ్గరే ఉంటున్నాడు బేసిక్ గా. సో ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే భీమ్లా నాయక్ గురించి, ఎక్స్ట్రీమిస్ట్ గా ఉండి పోలీస్ ఇన్స్పెక్టర్ గా చేస్తున్నా ఆ పోలీస్ ఉద్యోగం
లోకంలో రూల్స్ ఏంటి, ఆ రూల్స్ ని ఎట్లా పాటించాలి, కొంచెం ఆ మాత్రమైన పట్టింపు ఉంది అవును భీమ్లా నాయక్ లో. అవును కానీ ఆ పట్టింపుతో పాటు చూస్తే ఈ ఎంపీ కొడుకు రాగానే రూల్స్ అన్ని ఇట్లా అవుట్ ఆఫ్ ద విండో పోవడము. కానీ అది ఎందుకు పోయా కూడా చెప్పారు కదా, ఆ సుపీరియర్స్ ప్రెషర్ పెడతారు కాబట్టి. అదే చెప్తున్నా. సో ఆ ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది అనేది ఆల్మోస్ట్ ఇమీడియట్ బ్యాక్ టు బ్యాక్ అయిపోయింది. ఇట్లా ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చే ముందే సార్ మనం రూల్స్ అసలు ఏం పాటిస్తున్నాము అని ఆ డైలాగ్ ఉంటుంది. సో ఇమ్మీడియట్ గా అట్లా వచ్చేసరికి మనకు ఎఫెక్ట్ రాదు. ఇది కొంచెం ముందు వస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది, అరే తర్వాత వస్తే అంటావా ముందు వస్తే అంటున్నావు. భీమ్లా నాయక్ బ్యాక్ స్టోరీ కొంచెం ముందు వస్తే మనిషి ఇలాంటోడు ఎక్స్ట్రీమిస్ట్ అయినా పోలీసోడు అయ్యాడు. కానీ అది పోలీసోడు అయిన తర్వాత రూల్స్ పాటించడానికి పట్టింపు ఉంది. సో నాకు అక్కడ వీక్ అనిపించింది. మళ్ళీ అంత ఎక్స్ట్రీమిస్ట్ ఉండి అంత పవర్ఫుల్ ఉన్న భీమ్లా నాయక్ వాడికి యూనిఫామ్ ఎట్లా తొడిగించారు అన్నది ఎక్కడ అంత లేదు. అంత పెద్ద టర్నింగ్ పాయింట్ అది పెద్ద వీక్ పాయింట్. అది వీక్ పాయింట్ కాదు, ఒక వాక్యూమ్. ఒక ఆడియన్స్ గా సరే అంత మంచిదే, కానీ పోలీసోడు ఎట్లా అయ్యిండు, అంటే ఏం చెప్పి పోలీసోడు చేసిండు, ఎట్లా కన్విన్స్ చేసిండు. ఇదే పాయింట్ ఈ భీమ్లా నాయక్ ఇంకో సినిమాలో ఇంటర్వెల్ సీన్ లాగా నక్సలైట్ నయ్యాను ఇట్లా వస్తుంది. అంత పెద్ద పాయింట్. అవును కానీ అది ఎక్కడ చూపిలేను అన్నది కరెక్ట్. యా, సో అది నాకు వీక్ అనిపించింది. ఎందుకంటే అక్కడ నీకు అర్థమవుతుంది ఎంత వాటికు కుప్పిపెట్టి పెట్టుకున్నాడు లోపల. ఇప్పుడు ఇట్లా చూపించినప్పుడు ఎందుకు పాటిస్తున్నాడు రూల్స్, అంత ఎందుకు పట్టింపు రూల్స్ అంటే అన్నట్టు ఉండే. ఆ పట్టింపు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఎక్స్ట్రీమిస్ట్ కి సడన్ గా పోలీస్ ఉద్యోగంలో ఉన్న రూల్స్ పాటించాలనే పట్టింపు ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుందా రాదు. సో అది వీక్ పాయింట్, అది నేను ఒప్పుకుంటా. కానీ ఓవరాల్ గా నేను చెప్తుంది అదే, ఓవరాల్ గా ఒక మాస్ కమర్షియల్ గా ట్రీట్ చేస్తే ఇట్ వాస్ ఫైన్. అంటే ఎక్స్ట్రాడనరీ వావ్ అన్నట్టు అనను, కానీ నాకైతే ఇట్ వాస్ ఫైన్, ఇట్ వాస్ గుడ్ వాచ్. ఒకసారి చూస్తే అరే చలో బై. ఎందుకంటే స్క్రీన్ టైం లెంత్ ఆఫ్ ద మూవీ కూడా ఎక్కడ నీకు ఎగ్జాజరేటెడ్ సాగదీసి మధ్యలో ఒక ప్రాబ్లీ 10-15 మినిట్స్ సాగదీసినట్టు అనిపిస్తుంది, కానీ ఓవరాల్ గా అయితే నాకు ఓకే అనిపించింది బై. నీకు అట్లా అనిపించిందేమో, కానీ ఇంకో పాయింట్లు చెప్పే ముందు ఇంకో పాజిటివ్ చెప్తా, నాకు గుర్తుకొచ్చింది. నిత్యా మెనన్ కాస్టింగ్ బాగా చేశారు, బ్యూటిఫుల్. వైఫ్ రోల్ లో నిత్యా మెనన్ అయితే నేను ఇప్పుడే చెప్తున్నా, సిన్స్ గీతా గోవిందం. నువ్వు మళ్ళీ పర్ఫార్మెన్స్ మీద పోతున్నావు, నాకు అర్థమైంది. కాదు, పర్ఫార్మెన్స్ పైన కాదు, ఆ కెమెలియన్ ఎఫెక్ట్ అంటారా, ఆ కెమెలియన్ ఎఫెక్ట్ నిత్యా మెనన్ది ఈజ్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్ అనిపిస్తుంది. అంటే రీసెంట్ పాస్ట్ అంటే నీ ఉద్దేశం ఏంటి? అంటే ఎంతైతే చేయాలో, ఏ క్యారెక్టర్ కి ఎంతైతే చేయాలో, ఎక్కడ తగ్గాలి ఎక్కడ పెరగాలి అన్నట్టు ఉంటుంది చూడు, అది పర్ఫెక్ట్ గా ఉన్నది నిత్యా మెనన్ లో. ఓకే, ఇందులో కూడా ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసింది. నేను అనుకున్నట్టే, నేను చెప్పినట్టే నువ్వు కాదన్నావు, అయినా నీకు తెలియదు పెట్టదు, నువ్వు పర్ఫార్మెన్స్ గురించి పర్ఫార్మెన్స్ ఇంకేమంది ఆర్టిస్ట్ ఏం చెప్తావు. ఓకే, నా పాయింట్ కాస్టింగ్ గురించి ఉండే. నువ్వు డైరెక్టర్ గా మాట్లాడు, పర్ఫార్మెన్స్ ముందు కాస్ట్ చేయాలి. ఆ రోల్ లో ఎవరైనా కాస్ట్ చేయొచ్చు. అరే ఈ పెద్ద హీరో కాబట్టి ఒక గ్లామర్ క్వీన్, ఒక మంచి మహా అందంగా ఉండే ఒక బ్యూటీ ప్యాజెంట్ లోంచి ఇట్లా బయటకు వచ్చినట్టు, అదే ఎట్లయితే మన సీత చిన్నప్పుడు ఒక రంగు, పెద్ద ఒక రంగు అవుతుంది. RRR లో ఉన్న సీత, లేకపోతే కొండ పొలంలో ఉన్న ఓబులమ్మ, ఇట్లా కాకుండా కాస్టింగ్ బాగా చేశారు స్టార్టింగ్. దాని తర్వాత పర్ఫార్మెన్స్ అనేది ఆబ్వియస్లీ. ఓకే, ఐ గెట్ యువర్ పాయింట్ బోగస్. నువ్వు చాలా క్రిప్టిక్ గా చెప్తావు అన్ని. క్రిప్టిక్ గా కాదు కానీ అండ్ మంచి పర్ఫార్మెన్స్, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్. అది నాకు ఇంకోటి అది కూడా నచ్చింది. ఏదో అదే డీలీ డాలీ చేయకుండా ఏదో ఉన్నది కదా పెళ్ళం పక్కన చుట్టుపక్కల అన్నట్టు కాకుండా సబ్స్టాన్షియల్ క్యారెక్టర్ ఉండే, పెళ్ళంకి ఒక పర్సనాలిటీ ఇది అనే ఒక డిఫరెన్షియేషన్ ఉండే, అది మంచిది. కానీ నాకు సినిమా చూస్తే నువ్వు అన్నట్టు ఇట్స్ అ ఫైన్ వాచ్, బానే ఉంది, పర్వాలేదు అని నాకు అట్లా అనిపించలేదు. నాకైతే పూర్తి శుద్ధ టైం వేస్ట్ అనిపించింది. అండ్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు ఎవరో కొట్టుకుంటే నాకెందుకు, నా ఊరోళ్ళు కూడా మా వాళ్ళు అట్లాని కాదు, కానీ ఇట్లా రోడ్ మీద నువ్వు ట్రాఫిక్ లో పోతుంటే ఎవరో కొట్టుకుంటుంటారు చూడు, చాలా మంది ఇట్లా మెల్ల చేస్తారు, కొంతమంది ఆపేస్తారు. నేను పోతూనే ఉంటా, ఎందుకంటే నేను అక్కడ ఆపితే నేను ట్రాఫిక్ జామ్ చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు. అది నేను అక్కడ ఉండి పెద్ద పీకేదేం లేదు, నేను దిగి వాళ్ళ ప్రాబ్లమ్ ని నేను సాల్వ్ చేస్తానా, అది కూడా అదే బోగస్. నువ్వు ఇలాంటి రోడ్ పైన ఉన్న ఫైట్లన్నీ మిస్ అవుతున్నావు కాబట్టి ఈ మూవీ చేసి, నీ ఒక్క మూవీ చూస్తే ఇక నువ్వు లైఫ్ లాంగ్ రోడ్ పైన ఫైట్లు చూడ
చూడక్కలే, ఓహో ఇదేనా మ్యాటర్ నాకు అర్థమైపోయిందని వెళ్ళిపోవచ్చు. అంటే ఎవరికో తగిలి యాక్సిడెంట్ అయ్యి పడ్డాడా రోడ్ సైడ్ అంటే అది వేరే విషయం. అవును, ఇట్లా కొట్టుకుంటున్నారు పిచ్చోడు బంపర్ తగిలంగానే అరే దిగరా అబ్బాయి దిగరా బొర్రాలు నేను ఎవరు తెలుసా, అదే నాకు అర్థమైంది. యా, సో ఇట్లా కొట్టుకుంటుంటే నువ్వు ఏం చేయాలి అక్కడ? అదే ఈ మూవీ బేసికలీ ఒక రకంగా చూస్తే ఇలాంటి రోడ్ రేజ్ ఫైట్స్ అన్ని మిస్ అయినా ఉంటాయి కదా, నువ్వు అనుకుంటావు మిస్ అయిపోయి, అంటే నువ్వు అనుకోవేమో, నాలాంటి వాళ్ళు అనుకుంటారు అరే ఇవాళ తొందరలో ఉండే ఆఫీస్కి వెళ్ళడంలో అది ఏమైందో ఏమో వాళ్ళిద్దరు బాగా ఇంటెన్స్ గా మాట్లాడుకుంటుంటారు. అలాంటి వాళ్ళకి ఓహో ఇదా బ్యాక్గ్రౌండ్, నాకు ఇప్పుడు అంత మ్యాటర్ అర్థమైపోయింది, నేను లైఫ్ లాంగ్ ఇక రోడ్ రేజ్ ఫైట్లు చూడక్కర్లేదు అన్నట్టు ఉంటుంది. సో ఇంకో రకంగా చూస్తే ఇట్స్ ఎ వెరీ ఎడ్యుకేషనల్ ఫిలిం ఆల్సో. నాకు ఇంకో విధంగా ఎందుకు మండిందంటే మహా మండింది నాకు ఈ డానియల్ పెళ్ళాంకి ఆల్రెడీ తెలుసు భీమ్లా నాయక్ ఎవరు. డానియల్ పెళ్ళాంకి భీమ్లా నాయక్ తో పెద్ద హిస్టరీ ఉంది. అయినా న్యూస్ లో డానియల్ ఇట్లా భీమ్లా నాయక్ వీడియో తీసి అదొక పెద్ద న్యూస్ రిపోర్ట్ అయ్యి ఇట్లంతా అయిన తర్వాత కూడా ఈమె ఒక్క మాట అనదా, అయ్యో మా అన్నయ్య నన్ను కాపాడి. న్యూస్ చూస్తే లేకుండేను మటన్ ఉడికిస్తుండే, ఏమనుకుంటున్నావు, ఏం పని పాట లేకుండా కూర్చున్నా, న్యూసే చూస్తుందా రోజంతా? న్యూస్ చూడకపోయినా ఆ సినిమాలో అట్లీస్ట్ హస్బెండ్ ఫోన్ అయినా చూస్తుంది అంట, ఫోన్ లోనే ఉండే వీడియో. లేదా సినిమాలో క్లియర్ గా చూపించారు, ఆల్మోస్ట్ సినిమా సగంలో క్లియర్ గా చూపించారు ఆమెకు తెలుసు భీమ్లా నాయక్ ఇన్వాల్వ్ ఉన్నాడు దీంట్లో అని చెప్పి. అయినా ఏమి చేయకుండా కయ్యనకుండా కుయ్యనకుండా నేను కిచెన్ లో ఉండి నేను చికెన్ వండుతా ఇట్లా అని చేస్తే కష్టం. అదైతే నేను ఒప్పుకుంటా. ఆ ఫైట్ ఎప్పుడో ఆగిపోయేది. ఈ సిస్టర్ సెంటిమెంట్ తోటి మూవీ ఎండ్ చేసిన చూడు, నేను చాలా డిసప్పాయింట్ అయినా. అది ఇంకోటి, ఇంత పొగరబోతోళ్ళు ఆఫ్టర్ ఆల్ ఒక సిస్టర్ సెంటిమెంట్ కి కరిగిపోయిన రా అన్నట్టు ఉండే. అది కూడా ఒకని వీప్ లో మ్యాటర్ ఆఫ్ టైం, ఎవరో ఒకళ్ళు వస్తారు ఇక మ్యాచ్ ఎందుకు వచ్చింది ఆడ. నేను ఫైట్ లో ఉండి నా వీప్ లో 2 రాడ్లు పొడిచారంటే అక్కెవరు చెల్లెవరు నిన్నదే చంపాలి ఫస్ట్, దాని తర్వాత నేను రాఖీ ఎవరితో కట్టించుకోవాలి నేను చూస్తా. నా వీపులో పొడుస్తారా సిగ్గుడు భారతతో ఆగేసేలాడు. అదే అసలు నేను ఈ మూవీలో ఉండుంటే కనుక నేను భీమ్లా నాయక్ డానియల్ ఉంటే సారీ చెప్పి అయిపోతుండే, సారీ సార్ ప్లీజ్ 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 అని చెప్పి అయిపోతుండే, కథం చేసేస్తుండే స్టోరీ. అండ్ అది ఒక విధంగా చాలా వీక్ పాయింట్స్ అనిపించాయి ఈ ఫైట్ ని అనవసరంగా డ్రాగ్ చేయడం. ఆ డానియల్ పెళ్ళాం ఏమో కొయ్యి అనకపోవడం ఎండ్ దాకా, అదైతే ఉన్నది. ఇంకోటి డానియల్ కి ఇంకా వాడు అయ్యా భీమ్లా నాయక్ వైఫ్ ఎంతైతే స్ట్రాంగ్ ఉండేనో ఈమె అంత వీక్ ఉండే. అవును మ్యాటర్. అవునవును. సో ఏమో మరి షీ వాస్ క్యారింగ్ కాబట్టి హార్మోనల్స్ వల్ల గుర్తుండకపోవచ్చేమో, లాస్ట్ కి ఇట్లా చూసే వరకు ఓహో నువ్వే నా వీడియోలు ఉన్నదని గుర్తుపట్టిందేమో, చెప్పలేము. ఇంకోటి భీమ్లా నాయక్ ఎప్పుడైతే డానియల్ ఇంటికి పోతాడో వాడి బండి తగలబెడతాడు చూడు గొడవ పెట్టడానికి, అక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది డానియల్ కి ఎప్పుడైతే తెలుస్తుందో నేను వద్దనుకున్న వీళ్ళు నా చుట్టాలు వాడి ఎవరో ఉంటారు కదా బామ్మార్దో ఎవరో పక్కన ఉంటారు, వాళ్ళే పుల్లబెట్టి నిత్యామనన్ని జైల్లో వేద్దామని ట్రై చేస్తారు. వాడికి తెలియగానే పెళ్ళాలను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారని భీమ్లా నాయక్ ముందు వాళ్ళని కొడతారు. అక్కడితోనే వాడు చెప్తాడు కూడా మా అయ్య చేసింది ఇది నాది కాదు అని. బట్ స్టిల్ అంత క్లియర్ గా నీకు అనిపిస్తున్నా వీడు చేసింది కాదు వీడు వెనకాల ఉన్న వాళ్ళు చేశారని తెలిసాక కూడా ఆ మాత్రం కూడా లేదా అండర్స్టాండింగ్, అరే మన వెనకాల నీ వెనకాల ఉన్న వాళ్ళు ఇదంతా చేస్తున్నా నువ్వుగా చేసింది అయితే మనం కొంచెం అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళ సంగతి చూద్దాం, అట్లా ఏదో ఒకటి. అదే కాదు నాకు ఇంకా బేసిక్ ఏమనిపించింది అంటే మరి డానియల్ అంత గలీజోడేం కాదేమో పాపం మంచోడే అదే. సో నాకు అది కూడా చాలా ఉన్నాయి వీక్ పాయింట్స్ లేవని కాదు, ప్లాట్ లో ఇదో బొచ్చడు కుప్పలు వీక్ లింక్స్ ఉన్నాయి. మైసూర్ పాక్ లో ఎన్ని బొక్కలు ఉన్నాయో ఈ ప్లాట్ లో అన్ని బొక్కలు ఉండే. సో అగైన్ డీజే టిల్లు రిఫరెన్స్ ఇది, మేము డీజే టిల్లు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లం. లాస్ట్ లో ఆమె వచ్చి ఆ చెల్లెమ్మ సెంటిమెంట్ తో వచ్చేసి అది ఎండ్ చేయడం ఎట్లుందంటే అన్నా నేను ఏమంటది నాకు ఏదో డైలాగ్ అంటది కదా, ఏదో అంటది బాగా ఆలస్యంగా అంటది నా టైం అంతా వేస్ట్ అయింది. ఈ ముఖ్యదో నువ్వు సగం మధ్యలో వచ్చి చెప్పితే నాకు దరిద్రం వదిలేదు. అది కాదు నాకు ఇంకోటి గలీజ్ ఏమనిపించింది నాకు డానియల్ పైన చాలా జాలిగుండ అయిపోయింది లాస్ట్ లో. భీమ్లా నాయక్ కి అంత క్లియర్ గా వాళ్ళ చెల్లెలు వచ్చి అన్న నేను ఆపదలో ఉన్నా అంటది అన్నప్పుడు దీన్ని తిట్టకుండా ఈ ముఖం ముందర చెప్పలేదు అనే ఫాల్తుదా అని అనకుండా మళ్ళీ పోయి డానియల్ అక్కడ ఎక్కడో ఒక్కడే కూర్చుంటే అరే నేను ముందర నువ్వు ఫోటో చూపించుంటే ఇదంతా అయ్యేది కాదు కానీ వాడు తిడతాడు. డానియల్ ఏమో మీరిద్దరు అన్న చెల్లెలని నాకేం చేస్తారు అబ్బాయి పని అదే మనం కొట్టుకుంటున్నాము ఇది కూడా బై ద వే నా పెళ్ళాం ఫోటో అది ఎక్కడ
ఆ మూమెంట్ ఎక్కడ వస్తుంది? పెళ్ళాం ఫోటో ఇంట్రొడ్యూస్ చేయనీకి ఇల్లు కొట్టుకుంటుంటే నాకు అర్థం కాదు. వాడిని ఎందుకు తిడుతున్నావు? దాన్ని తిట్టాలి. అదే నాకు అది చాలా అన్యాయం అనిపించింది. పాపం ఎందుకు తీరుస్తున్నాడు డానియల్ని అనిపించింది నాకైతే. అండ్ ఆ ప్లాట్ ఆర్మర్, ఆ స్క్రిప్ట్ ఆర్మర్ వాడడం కూడా, ఈమె వచ్చి అన్నయ్య అని చెప్పేసి దాంతో వీళ్ళ రిజాల్వ్ అయిపోవడం, వీళ్ళ వెంటనే అది సేమ్ నథింగ్ బట్ ఈ సూపర్ మ్యాన్ వర్సెస్ బ్యాట్మ్యాన్. మార్తా ఏంటి మీ అమ్మ పేరు కూడా మారుతానా? మీ అమ్మ పేరు కూడా ఎంతో స్టార్ట్ అవుతుందా? మా చెల్లెమ్మ కూడా ఎంతో స్టార్ట్ అవుతుంది. అరే అవునా, చెప్పద్దా? హాఫ్ లాకెట్ ఉందా నీకేమన్నా? నాకు హాఫ్ లాకెట్ ఉంది. చెప్పద్దా ఇది ముందరే ఫాల్తుగా అంతా ఇవి అనవసరంగా ఇన్ని రోజులు తతంగం చేసినావు. అది నాకు అదైతే చాలా ఎనాయింగ్ అనిపించింది. ఎనాయింగ్ అంటే నాకు చాలా డిసప్పాయింట్ అయినా, నేను చాలా బాధపడినా, నాకు ఒళ్ళు మండిపోయింది ఇన్ఫాక్ట్ అనుకో. అదే బ్రో. సో కనీసం వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ లో నాకు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళని కొట్టుకోవడం చూపించారు. మధ్యలో డానియల్ అంత చెడ్డోడు కాదేమో అన్నట్టు కూడా చూపించారు. అప్పటికి డానియల్ ఆ ఊరికి కూడా వెళ్తాడు ముసలాయనతో మాట్లాడడానికి. ఎంత స్మార్ట్ చూడు డానియల్. అంత సరే నేను మిలిటరీ వాడిని, వీడు నిజంగా అంత తోప అని వాడు ఇట్లా కాంపిటీటర్ రీసెర్చ్ చేసి కూడా పోతాడు. సో అక్కడైనా తెలియాలి అంటే మనకు తెలిసిపోతూ ఉంటది ఆడియన్స్ గా, అరే డానియల్ ఇట్లా ఎడ్డోడు కాదు, జర పొగరు ఉంటదేమో గానీ క్యాండిడేట్ జర మంచిగా స్ట్రాటజిక్ ఉన్నాడు అన్నట్టు అనిపిస్తుంది. అవును. ఇంకా వాడిది డానియల్ కి ఉన్న డాడీ ఇష్యూస్ అది ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేసిన ఆ క్యారెక్టర్ కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. అవును, అప్పటి నుంచి పుల్ల పెడుతూనే ఉంటాడు వెనక నుంచి. సో దానికి డానియల్ ఏమైనా చేస్తాడా, ఆ క్యారెక్టర్ గ్రోత్ ఏమైనా? నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసిన, నేను లాస్ట్ కి ఏం ఎక్స్పెక్ట్ చేసిన, ప్లేట్ ఇచ్చిరు వాళ్ళ నాన్నకు ముఖం పని కొడతాడు అనుకున్నా. వాడు మాట్లాడ ఏమన్నాడు, నువ్వు కూర్చొని మాట్లాడు అన్నాడు. అరే ఇదేందా, ఫస్ట్ నువ్వు ఆమె పాపం మటన్ ఉడకలే ఆడ కిచెన్, నువ్వు ఏడో సభ కూర్చొని మాట్లాడు అంటున్నావు, అట్లా అవుతుంది. సరే ఇవంతా ప్లాట్ స్టోరీ లైన్ అంతా. మ్యూజిక్ ఎట్లా అనిపించింది? నాకు పెద్దగా ఏమి నచ్చలేదు. అవునా, నాకు డానియల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చింది. ఆ తీన్ మార్ టైప్ అది భీమ్లా నాయక్ ఇది ఉన్నది కదా ఓఎస్టీ, అది కూడా చాలా నచ్చింది. ఆ టిపికల్ ఆ ఫ్లేవర్ తీసుకొచ్చిండ్రు. అంటే అగైన్ నువ్వు అన్నట్టు ఆ సెటప్ కి సూట్ అయినట్టు ఉన్నది. ఏదో ర్యాండమ్ గా ఊరు సెటప్ పెట్టి అక్కడ డీజే కొడుతూ ఉంటే మ్యాచ్ అవ్వదు చూడు, అట్లా కాకుండా మంచిగా ఆ మొత్తం ఫ్లేవర్ మంచిగా వచ్చింది అనిపించింది మ్యూజిక్ కి, ఆ డప్పు తోటి. సో అది నాకు మ్యూజిక్ కూడా నాకు బాగా నచ్చింది. ఆబ్వియస్లీ మ్యూజిక్ హిట్టే అయింది. నువ్వు బయట చూసుకుంటే కూడా కామన్ సెంటిమెంట్ ఏంటంటే భీమ్లా నాయక్ టైటిల్ ట్రాక్ ఎక్కువ పాటలు లేవు. అవును, అదొక పెద్ద ప్లస్. అవసరం లేకుండా అదే మొగుడు పిల్లలు కాబట్టి పంపేయండి వీళ్ళని పూల తోటకు పంపించి అక్కడ డాన్సులు చేపిన అన్నట్టు లేకుండా సింపుల్ గా అక్కడక్కడ డిటిక్ అని అయిపోయింది. దట్ ఈస్ ఆల్సో బిగ్ ప్లస్. నా మోస్ట్ ఫేవరెట్ పాయింట్, అన్నెసెసరీ రొమాంటిక్ యాంగిల్ తీసుకురాలి. పెళ్లి అయిపోయినా కానీ ఎంత పెళ్లి అయిపోయినా కానీ మన వాళ్ళు ఆగుతారా? పెళ్లి తర్వాత కూడా చూపించాలి కదా, పెళ్లి కూడా ఎంత హ్యాపీగా లక్కీ ఫ్యామిలీ మ్యారేడ్ లైఫ్ వీళ్ళది. టిపికల్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఏముంటాయో భీమ్లా నాయక్ అవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ పిల్లలు తిడతానే ఉంటది, నువ్వు వస్తే అవుతాయి పిల్లలు అది ఇది అనుకుంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ చిన్న పాయింట్ ని జనరల్ గా చూస్తే దాని ఫుల్ ఒక రొమాంటిక్ ఇది తీసుకెళ్తారు. 10 minutes సీన్ ఉంటుంది. అది భీమ్లా నాయక్ పోయిన మనాయిస్తూ ఉంటాడు పెళ్ళాన్ని, పెళ్ళం నో అంటుంటది. ఇవంతా చెత్త అనవసరంగా కట్ ఆఫ్. అది నాకు ఇంకో బెస్ట్ పార్ట్ అనిపించింది. నేను భయపడినా మధ్యలో, ఎప్పుడైతే ఆ సీన్ అవుతుంది కదా వాడి ఇంటి ముందర కూర్చొని పొద్దునే కాఫీ తాగుతూ ఉంటే ఇట్లా జర నాటి కొట్టుకుంటారు కదా, ఓ మై గాడ్ ఇప్పుడు ఇదేమైనా వెళ్తుంది ఆ ట్విస్ట్ అనుకున్నా. లక్కీలీ అదేం కాలే, దాన్ని అక్కడితో ఎండ్ చేసిండ్రు. సో అది కూడా నాకు చాలా నచ్చింది. సో బేసిక్ గా నువ్వు పెళ్లి తర్వాత రొమాన్స్ ఉండకూడదు అంటున్నావు? రొమాన్స్ ఉండకూడదు కాదు, మనకు అవసరం లేదా రొమాన్స్ తెలుసుకునే అవసరం లేదంటున్నా, ఉండకూడదు అంటున్నా. అంటే నువ్వు బేసిక్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంతా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో ఉన్న ఫిలాసఫీస్ అయితే నాకు అంటదలుచుకోలే కూడా, నేను అంటించదలుచుకోలే కూడా. ఎందుకంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత లవ్ స్టోరీ కూడా చూసిన నేను, అదొక అవన్నీ వద్దు పై నాకు అయిపోయింది. సో నీ ఉద్దేశంలో భీమ్లా నాయక్ అయినా డానీకి అయినా డర్టీ మైండ్ లేకుండే మంచి పిల్లలు ఇద్దరు. వీళ్ళు మన మిలేనియల్ యంగ్స్టర్స్ కి వీళ్ళు కరెక్ట్ ఎగ్జాంపుల్స్, వీళ్ళని చూసి నేర్చుకోవాలి. అది సో అదొకటి బోగస్. నాకు మ్యూజిక్ కూడా నాకైతే ఐ ఫెల్ట్ మాస్ ఎంటర్టైనర్ జానర్ కి కరెక్ట్ గా అనిపించింది. అక్కర్లేని పాటలు పెట్టకుండా ఒక టైటిల్ ట్రాక్ పెట్టిన, అది నెసెసరీ. సో అది అయిపోయింది. ఇంకా పోతే నీ ఫేవరెట్ టాపిక్ చెప్తాను నేను,
నీకు దీనిపైన కొంచెమైన అభిప్రాయాలు ఉంటాయేమని ఆలోచిస్తున్నా. సినిమాటోగ్రఫీ అవును, కొన్ని షార్ట్స్ బాగుండే. నేను టైటిల్ సీక్వెన్స్ అది చెప్పాను కదా, ఆ సీక్వెన్స్ మొత్తం నాకు నచ్చింది. ఇంకా లైటింగ్ బాగుండే, కొన్ని షార్ట్స్ సినిమాటోగ్రఫీ నిజంగా బాగుండే. వన్స్ అగైన్ నేను సినిమాటోగ్రఫీలో ఒక పాయింట్ హైలైట్ చేద్దాం అనుకుంటున్నా. ప్రిస్టీన్ స్క్రీన్ అంటారు చూడు. ఒక ఊర్లో ఎట్లయితే ఎప్పుడు ఇట్లా మట్టి లేచి ఉండదు, నీకు అట్లా వర్షం పడిన వెంటనే మట్టి సెటిల్ అవుతుంది చూడు. సెటిల్ అవగానే ఇట్లా అంతా క్రిస్టల్, ఆ గ్రీన్స్ కాంట్రాస్ట్ పెరుగుతుంది కదా, ఆ గ్రీన్స్ ఇట్లా హైలైట్ అవుతుంటాయి. ఎక్సెప్ట్ ఫర్ ఆ లాస్ట్ ఫైట్ సీన్, వాళ్ళ చేపల మార్కెట్లో ఎందుకు పెట్టినో నాకు తెలియదు కానీ ఆ ఒక్క సీన్ వదిలేస్తే ఓవరాల్ గా నాకు ఎవ్రీథింగ్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అనిపించింది. అంటే అగైన్ ఆ సెటప్ కి తగినట్టు ఎంతైతే ఆ సెటప్ ఉండాలో అంతనే ఉంది. ఆ పోలీస్ స్టేషన్ గానీ, భీమ్లా నాయక్ ఇంటి సరౌండింగ్స్ గానీ, లేదా ఆ స్కూల్ టైప్ అది ఏదైతే ఉంటుందో, పోయి బండి తగలబెడతాడు కదా, అది డానియల్ ఇల్లు కాదు, వీడు పోయి అందరు విలన్ కొడతాడు, అక్కడ ఉంటారు వాళ్ళు. ఎందుకు అదేదో ఆఫీస్ మిల్లో ఏదో లాడ్జ్ అనుకుంటా, వాడు కోర్ట్ కేసు కోసం ఏదో. సో అవన్నీ గానీ ఓవరాల్ గా కదా ఎక్కడ అన్నెసెసరీ హై ఫండా అవన్నీ లేకుండే. ఊరు కదా అని చెప్పి పెట్టేలే, ఊర్లో అంటే ఆ హిల్ స్టేషన్ లాగా చూపించి అది బ్యూటిఫుల్ గా తీశారు. సో నాకు ఆ ప్రెస్టీన్ స్క్రీన్ చాలా నచ్చింది ఓవరాల్. అంటే మన కళ్ళకి కామింగ్ ఎఫెక్ట్ ఉండేది కొంచెం. ఓకే, ఇంకా అంతకు మించి నాకు పాజిటివ్స్ కనపడట్లేదు, నెగిటివ్స్ కనపడట్లేదు బ్రో. బేసిక్గా నాకు ఈ సినిమాలో చెప్పాను కదా నీకు, నాకు పాయింటే కనపడట్లేదు. అదే నాకైతే న్యూట్రల్ మూవీ ఇది. ఎక్కువ అనవసరమైన అంటే ఫోర్స్ఫుల్ అనిపించలేదు బై నాకు మూవీ. నీకు ఎందుకు అనిపిస్తుందో నువ్వు చెప్పినావు కదా, బికాస్ నేను ఆ ప్లాట్ ని అగ్రీ చేస్తా కాబట్టి. ప్లాట్ ని అగ్రీ చేసిన తర్వాత నాకు ఎక్కడ మూవీ ఫోర్స్ఫుల్ అనిపించలే. ఫోర్స్ఫుల్ అంటే ఏంటో చెప్తా. వద్దన్నగానే ఒక ఐటమ్ పాట పెట్టి, ఇప్పుడు భీమ్లా నాయక్ డిప్రెస్ అవ్వగానే అక్కడ పోయి కళ్ళు కాంపౌండ్ లో కూర్చోగానే అక్కడ సడన్ గా అందరూ వచ్చి డాన్స్ చేస్తున్నారు చికెన్. అది ఒక ఫోర్స్ఫుల్ ఎన్వైరన్మెంట్ క్రియేషన్. అట్లా పోయినా నేను ఎట్లా అనుకుంటుండే అంటే చూడు కాదు, ఈ పాడ్కాస్ట్ రివ్యూ చేయడానికి ఫోర్స్ఫుల్ గా కూర్చోవాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు 10 నిమిషాల లోపల నేను అవుట్ అయిపోయినా. నాకు ఎందుకు ఎవరు వీళ్ళు కొట్టుకోవడం ఏంది, వీళ్ళు చిన్న ఈగో, వాళ్ళు ఒక పెద్ద విషయం గురించి ఇట్లా కొట్లాడ మొదలైందంటే ఓకే, మళ్ళీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉంది. అరే ఏదో సీరియస్ మ్యాటర్ గురించి వీళ్ళు గొడవ పట్టుకుంటున్నారని, ఊరికే ఈ చిన్న చిల్లర్ ఈగో ఇష్యూ. నేను దీనికి నీకు ఒక మూవీ చెప్తా. అంటే ఇదే ప్రిమైస్ పైన మూవీ చేసి ఉన్నది, టాక్సీ నంబర్ 911 అన్నది, హిందీ మూవీ. ఆ మూవీలో కూడా ఇదే ప్రిమైస్. ఒక అమీరోడు, ఒక టాక్సీ డ్రైవర్, వీళ్ళిద్దరికి బాగా పెద్ద ఈగోలు ఉంటాయి. వీళ్ళిద్దరు ఏదో ఒక సిచ్యువేషన్ లో ఎదురుపడి కొట్టుకొని వస్తారు. ఇక మూవీ మొత్తం ఏంటంటే వీడు వాడిని దొక్క, వీడిని దొక్క. ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది అంటే ఇక ఈ టాక్సీ డ్రైవర్ అటు ఇటు చేసి పర్సనల్ లైఫ్ లో దూరిపోతాడు, వీడి పర్సనల్ లైఫ్ లో దూరిపోయి ఇద్దరు పర్సనల్ లైఫ్ మట్టి కలుస్తాయి. సో అంటే ఇందులో ఏంటంటే ఆ పర్సనల్ లైఫ్ వరకు వెళ్ళలేదు, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దూరుతున్నారు అక్కడ లేకుండా. అయినా కానీ వీళ్ళిద్దరు వన్స్ అగైన్ RRR లో లాగా కాకుండా బోగస్. నాకు ఇందులో నచ్చింది ఏంటంటే ఇద్దరు క్యారెక్టర్ చాలా కమిటెడ్ ఉండే, ఒకళ్ళని కిందకు దొక్కనికి చాలా కమిటెడ్ ఉండే. అది నాకు చాలా నచ్చింది. మళ్ళీ ఆ సినిమా రెజల్యూషన్ అండి, ఆ సినిమా ఎండ్ ఎట్లా అవుతుంది, అది డిసప్పాయింట్. వీళ్ళిద్దరు షేక్ హ్యాండ్ చేసుకుంటారా, నాకు ఒళ్ళు మండిపోయింది. అది ఆ సీన్ అవసరమే లేకుండా అనిపించింది. అసలు మ్యాటర్ అర్థమైపోయింది, సిస్టర్ సెంటిమెంట్ అనగానే అర్థమైపోయింది. బ్రహ్మానందం వచ్చిండ్రు అంతా ఓకే, ఇంటికి వచ్చి ఆ ఇంటికి ఎందుకు వచ్చాడబ్బా అని చెప్పి జీప్ చూపి కొత్త బండి చూపి కానీ వచ్చి అక్కడ టెన్షన్ పెట్టాడు ఎందుకు, మళ్ళీ వీళ్ళిద్దరు షేక్ హ్యాండ్ చేయడం ఏంది, దాంతో వచ్చేదేముంది అంటే నువ్వు షేక్ హ్యాండ్ చేస్తే దీనికి నేను సినిమా చూసేది దీనికి ఎవరో ఇద్దరు కొట్టుకున్నారు, లాస్ట్ చేతులు కలుపుకున్నారు, వాళ్ళు సుఖంగా ఉన్నారు, నేనే ఇక్కడ బక్రగాడిని అయినా. నువ్వు అయినావు, కానీ నువ్వు కనుక మన రోడ్ల పైన అయ్యే యాక్సిడెంట్ కొంచెమైనా ఫోకస్ ఇచ్చి ఛాన్సే లేదు, నీకు ఈ మూవీ వాల్యూ ఏందో అర్థమయ్యేది. నీకు గుణపాఠాలు నేర్చుకునేది జ్ఞానం కూడా లేదు, ఏం లేదు. మనుషులు కొట్లాడుకుంటున్నంటే వాళ్ళు ఇద్దరిని సాల్వ్ చేయాలన్న ప్రాబ్లం నీకు ఒక ఎఫర్ట్ పెట్టవు. ఇవన్నీ నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు బోకస్? రోడ్ల మీద గొడవ పెట్టుకుంటే చుట్టుపక్కల వాళ్ళు సాల్వ్ చేయడానికి కాదు ఆగింది, ఒక డిజాస్టర్ ని చూద్దామని చెప్పి ఆగుతున్నారు వాళ్ళు. ఇది ఎక్కడి వరకు సాగుతుంది చూడు, అదే అంటున్నా. అంటే ఇది కూడా ఒక డిజాస్టర్. నీలో ఇలాంటి భావనలు కలిగేయడానికి ఈ మూవీ తీశారు, నీలాంటి వాళ్ళ కోసం. ఇది మాలాంటి వాళ్ళ కోసం కాదు. అంటే ఆ రకంగా ఈ సినిమా కూడా ఒక డిజాస్టరే. దీన్ని చూసిన వాళ్ళు కూడా అక్కడ రోడ్ల మీద మధ్యలో కొట్టుకోవడం చూసినట్టు చూస్తున్నాం అనమాట. అది. సో ఎనీవేస్ స్టోరీ
యాక్టింగ్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ కవర్ చేసేసినాం బోగస్. అయిపోయింది. నాకు ఇంకా దీనికంటే ఎక్కువైతే చెప్పడానికి లేదు. నా దగ్గర కూడా లేదు. బ్రూట్ నీకు సినిమాలో గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? నాకు గుణపాఠాలు ఏమున్నాయి నేను ఆలోచించుకోవాలి బోగస్. నీకేమైనా ఉంటే చెప్పేసి. మొదటి గుణపాఠం ఏంటంటే మీ ఈగోని మీరు కంట్రోల్లో ఉంచండి. ఏదైనా కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్ లో పత్తాలేయాలి. అట్లా ప్రతి దగ్గర ప్రతి సిచ్యువేషన్ లో ఇట్లా ఒకడు వచ్చి కెలకగానే రెచ్చిపోతే ఎప్పుడో అప్పుడు సంకన ఆగిపోతావు. ఓకే, కరెక్ట్. అందరు తోపుగాళ్లే లేదా అందరు పుసగాళ్లే. అది నా గుణపాఠం ఏంటంటే బోగస్, మీరు పొరపాటున ఏదైనా స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ లో ఎక్సైజ్ డ్యూటీగా ఉన్నారంటే అండ్ మీకు ఏదో కార్ లో ఓపెన్ గా ఏదో దాచిపెట్టినట్టు కూడా కాదు, ఓపెన్ గా మీకు మందు బాటిల్ దొరికినాయంటే ఆ మందు బాటిల్లో ఒక బాటిల్ రిక్వెస్ట్ చేసుకొని మిగతా బాటిల్ వాడికి ఇచ్చేసి పంపించేసేయండి. ఎందుకంటే ఎవరికైతే ఓపెన్ గా మందు బాటిల్ తీసుకెళ్లే ధైర్యం ఉన్నదో స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర ఆబ్వియస్లీ వాళ్ళు తోపు తుపాస్ కాదు. వాడు చెప్తాడు కూడా బండి మీద స్పెషల్ నంబర్ ఉంటే వాళ్ళకి కొంచెమైనా డౌట్ రావాలి. అదే సో ఇట్లా ఉండదు ఎప్పుడు డ్యూటీ నేను చాలా రైట్, నేను వాల్యూస్ ఫాలో అవుతా, నేను రూల్స్ ఫాలో అవుతా అని ఉండదు. ఎందుకు చెప్పు అక్కర్లేని గొడవలు. మిగతా వాళ్ళు నీ సీనియర్లే రూల్స్ ఫాలో కావట్లేదు, అది మధ్యలో నువ్వేం మనం ఏంది ఆఫ్టర్ ఆల్ కాలం అంతే. సో ఎవరైనా ఇట్లా మీరు కార్లో ఓపెన్ గా బాగా మందు బాటిల్ తీసుకెళ్తుంటే కనుక మీరు ఆశపడి ఒక మందు బాటిల్ అడగండి, కానీ మీరు ఆవేశపడి వాడిని జైల్లో వేయకండి. అదే ఇది నేను నేర్చుకున్న గుణపాఠం. అంతే, నాది కూడా కనెక్టెడ్ గుణపాఠం. ఈ స్పెషల్ నంబర్ చూసి వాడు యాటిట్యూడ్, వాడు బాగా రుబా వేస్తున్నాడంటే అన్ని కూర్చోబెట్టి ఒక మంచి నీళ్ళ గ్లాస్ ఇచ్చి, బాబు నువ్వు ఎవరు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీకు ఎవరెవరు తెలుసు ఫస్ట్ చెప్పు, ఎందుకంటే ఒకవేళ మంచి పేరు లేకపోతే ఎలాగో నిన్ను చితకబాదుతాను తర్వాత. సో ఈ మర్యాద ఇప్పుడు ఇవ్వడంలో అసలు ఏం నష్టమేం లేదు. బల్లిక బకరీకో హమేషా ఖానా జాదా దేతే అంటారు. అవును, సో అసలు నష్టమే లేదు. కొంచెం ముందు మర్యాద ఇచ్చేసి 5 minutes ఇన్వెస్ట్మెంట్, వీడు కనెక్షన్ లేవు, వీడు ఎవడో ఊరికే సిటీ పోరోడు ఊరికే ఇట్లా అడ్వెంచర్ అంటే దా బిడా నీకు చూపిస్తాను మజా ఇప్పుడు అని చెప్పి ఇప్పుడు ఆ బాగా మజా అని చెప్పి లేదు. వాడి ఫోన్ నంబర్ లో ఇట్లా కేటీఆర్ నంబరు, కేసీఆర్ నంబర్, కేసీఆర్ అంటే ఐజీ ఎవరైనా ఐజీ తక్కువ కాదు, అది నేను స్పెసిఫై చేస్తాను. ఓకే, కేటీఆర్ నంబరు, కేసీఆర్ నంబరు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళ నంబర్లు ఇట్లా ఉంటే అక్కడే ఆగి మహా అయితే నంబర్లు కాపీ చేసుకొని నీ దగ్గర పెట్టుకోగానే ఇట్లా చేయదన్నమాట. సో ఇది మా గుణపాఠాలు. బోగస్ వెంటనే ఇప్పుడు మనము ఖాళీ మందు బాటిళ్లలో ఈ మూవీకి మనం రేటింగ్ ఇద్దాం. కానీ అంతకు ముందు నా ఇంకో పాయింట్ గుర్తుకొచ్చింది. నీకు గుర్తొచ్చిందా? నాకు ఎక్కడ మండిందంటే ఇంకా మండిందా నీకు? అబ్బో, స్టార్టింగ్ లోనే ఆ చెక్ పోస్ట్ లోనే భీమ్లా నాయక్ ఇంకా ఎప్పుడైతే మందు పోస్తాడు భీమ్లా నాయక్, దాని తర్వాత ఆ టైంలో కాకుండా తర్వాతనే డానీ వచ్చేసి ఎప్పుడైతే భీమ్లా నాయక్ గన్ తీసి ఏమంటున్నావు మళ్ళీ చెప్పు, మళ్ళీ అను అంటాడు కదా, అప్పుడు డానీ కొంచెం కూల్ అవుతాడు చూడు. దాని తర్వాత బ్రదర్ అనడం మొదలెడతాడు భీమ్లా నాయక్. నిజంగా బ్రూట్, నువ్వు ఒక ఎంపీ కొడుకైతే నువ్వు ఇట్లా ఫరక్ పడదు, ఈ దునియా అంతా నాదే అనుకోని ఇట్లా బండి వెనకాల నువ్వు ఇట్లా నిద్రపోయి నీ చుట్టూరా మందు బాటలు పెట్టుకొని హాయిగా నువ్వు వెళ్తున్నావు, నేను పట్టుకున్నారు, నువ్వు రుబాబ్ వేస్తున్నావు వాళ్ళ మీద. దాని తర్వాత అంతా అయిన తర్వాత నువ్వు ఆ పోలీస్ ఆఫీసర్, చెక్ పోస్ట్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్, నీకు నిజంగా నువ్వు ఎంపీ కొడుకైతే నువ్వు వాడిని బ్రదర్ అంటావు, చాయ్ పట్టరారా అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డిన్నర్ కాలే, నువ్వు బిర్యానీ పట్టరా నాకు అంట. ఇవన్నీ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంత దూరం వెళ్ళను కూడా. నేను కనుక ఎంపీ కొడుకే ఉంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఆ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో నాకు రక్తంలో రాసి ఉంటుంది. ఇట్స్ ఇన్బిల్ట్ వెనతో పెట్టిన విద్య అది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తా 2 కాల్ నేను చెప్పేస్తాను డ్రైవర్ కి, ఇదిగో ఇట్లా అయింది కదా సిచ్యువేషన్, నువ్వు కాల్ కొట్టేసే వెంటనే వచ్చేసేయాలి, కాళ్ళు ఎక్కువ ఉండదు ఇక్కడ, వాళ్ళు ఏదంటే సరే అని చెప్పేసి వెళ్ళిపోవాలి అంతే. ఇది పెద్ద తతంగం చేసే సిచ్యువేషన్ కాదు, ఇది ఎట్లాగో 2 గంటలు వదిలేస్తారు, ఇది మనకు తెలిసినదే, రోజుకా నాటకే అని చెప్పి లైట్ తీసుకుంటా. అనవసరంగా వాళ్ళతో ఒక డైలాగ్ లో దూరి వాళ్ళతో డిస్కషన్ లో పెట్టి చూసుకొని ఆ ఫోను ఇప్పుడు నేను భయపెట్టిస్తే ఇవన్నీ చేయను. అండ్ ప్లస్ ఆ డ్రైవర్ ఏం చేస్తున్నాడు, పట్టుకున్నప్పుడే డ్రైవర్ అనొచ్చు కదా, సార్ పెద్ద మనిషి జాగ్రత్తగా వద్దు సార్ అంటూ డ్రైవర్ తప్ప ఆ డ్రైవర్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదు పోలీసు వాళ్ళు. అరే ఆ మాత్రం ట్రైనింగ్ అయినా ఉండాలి. అవును, అదొక గుణపాఠం. మీరు కనుక ఎంపీ కొడుకులు పెద్ద మనుషులు అంటే డ్రైవర్లు ఓకే. ఖాళీ బాటిల్సా? ఖాళీ బాటిల్సే కదా మరి, అన్ని తాగేసిండ్రు. డానీ ఇంకా భీమ్లా నాయక్ ఇద్దరు తాగేసిండ్రు. భీమ్లా నాయక్ తాగలే. అచ్చా, డానీ భీమ్లా నాయక్ వాడిండు కదా బాంబు. భీమ్లా నాయక్ పోసాడు, డానీ తాగాడు. సో ఎన్ని బాటిల్స్ బ్రో? నువ్వు ఫస్ట్. సరే, నా తరపు నుంచి 4. ఓ వావ్, టేబుల్స్ హావ్ టర్న్డ్ బోగస్. నేను 6 ఇస్తున్నా. అబ్బో, 10 ఖాళీ బాటిళ్లలో 6 బాటిల్ నేను ఇచ్చేది. ఓకే, సో 4
and 6. 4 and 6. ఓకే, సో దాంతో మన భీమ్లా నాయక్ రివ్యూ సమాప్తం. మీకు ఎలా అనిపించింది సినిమా చూస్తే మాకు రాసి చెప్పండి. ఇన్స్టాగ్రామ్ లో మేము @_thigap, ట్విట్టర్లో @thigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. సో బ్రూట్, ప్రతిసారి మనం చెప్పుకున్న విషయం ఏంటంటే థైగ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయొచ్చు. 30, 60, 90 షేర్, గొడవ పడకుండా షేర్ చేయండి. ఊకే కొట్టుకోకండి, షేర్ చేయండి. సో అదండి థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ మీకు యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, స్పాటిఫై లాంటి ఎన్నో ప్లాట్ఫామ్స్ లో మీకు దొరుకుతుంది. మీ ఇష్టం, మీకు నచ్చిన ప్లాట్ఫామ్ లో ఈ పాడ్కాస్ట్ ని మీరు ఫాలో చేయండి. వినిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒక రేటింగ్, ఒక కామెంట్ కూడా యాడ్ చేయండి. మా సోషల్ మీడియాలో కూడా మాకు DM చేయండి. ట్విట్టర్ లో మేము @thigap, ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ఇంకా మాకు ఈమెయిల్ కూడా చేయొచ్చు mindthigap@gmail.com. మీకేమనిపిస్తుందో మాకు చెప్పండి, మేము ఆనందిస్తాము. ఎలాగో మేము సినిమాలు రివ్యూలు చేస్తున్నాం కాబట్టి మీరు మా పాడ్కాస్ట్ రివ్యూ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ షేర్.